ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరు అని అంటే దేవుని వాక్యంలో ఆదరించు దేవుడు. చూడండి, దేవుని వాక్యంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మరొక మాట పౌలు గారు చెప్తూ ఉన్నాడు. దయచేసి ఈ మాట చదువుదాం. దీనులను ఆదరించు దేవుడు. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 6వ వాక్యం, 7వ అధ్యాయం 6వ వాక్యం. అయినను దీనులను ఆదరించు దేవుడు. చెప్పలు కూడా దేవుని మైపరచాలి. మొదట యేసుప్రభు ఎవరో? శక్తిమంతుడు. రెండోది యేసుప్రభు ఎవరో? మాట్లాడండి, మీరు చెప్తే నేను ముందుకెళ్తాను. ఎవరైనా దీనులను ఏం చేస్తాడట? ఆదరించువాడు. ఆదరించువాడు అంటే ఎలా ఉంటుంది? ఆదరణ అంటే ఎలా ఉంటుంది? ఆదరణ. మీకు ఏం అర్థమైంది ఆదరణ అంటే? ఏమండి, భర్త చచ్చిపోయిన ఒక ఆమె ఇంట్లో ఉందనుకోండి, ఈ చుట్టుపక్కల అందరూ వచ్చి ఏం చేయాలా? ఏం చెయ్యాలి? ఆ అమ్మాయిని ఏం చేయాలి? మనం ఆదరించాలి. ఊరికినే చచ్చిపోయాడా ఆడు ఎన్ని పాపాలు చేస్తే చచ్చిపోయాడు అన్నాం అనుకోండి, అది ఆదరించడం అవుద్దా? మాట్లాడండి, అది ఆదరించడం అవదు. ఏమవుద్ది? యోబు గ్రంథం, యోబు స్నేహితులు యోబుని ఆదరించలేదట. 16వ అధ్యాయం 4వ వాక్యం. యోబు గ్రంథంలో 16వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతాం చూడు. మీరందరూ రెండు ఇటు మాటలు నేను అనేకములు విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు. అంటే యోబు స్నేహితులు యోబు గారిని ఏం చేయలేదు? ఆదరించలేదు. నా మాట విను, మీరు ఎవరినైనా ఆదరించారా? భర్త చచ్చిపోయిన ఆమె దగ్గరికి వెళ్ళి ఆదరించారా? మా ఊరు పక్కన ఒక ఊరు ఉంది, ఆ అమ్మాయి వాళ్ళ భర్త గారు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఆదరించాలి కదా పక్క వాళ్ళందరూ. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళడం మానేశారు. ఎందుకనంట? కీడంట. మనిషి టైం అయిపోయి చచ్చిపోయాడు, అది కీడేంటి? అమ్మాయి నీ దగ్గరికి ఎవరైనా వచ్చారు? ఎవరు రాలేదండి, ఈదోళ్ళు అస్సలు రాలేదండి. ప్రార్థనకి వెళ్తారా? అందరూ ప్రార్థనకి వెళ్తారండి. అందరికీ దేవుడు తెలుసండి, అందరికీ వాక్యం తెలుసండి. కనీసం ఒక్కరు కూడా రాలేదు. అయ్యారు భర్త చచ్చిపోయిన ఆమెను ఆదరించాలి కదా ఏంటంటే, కొన్ని దినాలు మనం భోజనం పెట్టాలి కదా ఏంటంటే. కానీ ఇక్కడ యోబు స్నేహితులు యోబు గారిని ఏం చేయలేదట? మీరందరూ ఆదరణ కర్తలు కాదు, మీరు నన్ను ఏం చేశారు? బాధ పెడుతున్నారు. ఎలా బాధ పెట్టారు? యోబు గ్రంథం 6వ అధ్యాయానికి రండి. బైబిల్ గ్రంథంలో ఈ మాట చదువుతాం. నీ పిల్లలు పాపం చేసి చచ్చిపోయారేమో అన్నారు. 8వ అధ్యాయం 4వ వాక్యం. 8:4 చదవండి. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేశారేమో, కావున వారు తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించాడేమో. సరే, ఈ మాట చెప్పండి. యోబు గారికి ఎంతమంది పిల్లలు? చెప్పండి మా మాట్లాడండి. ఎంతమంది అండి? 10 మంది. ఉన్నపాటు చచ్చిపోయారా లేదా? ఉన్నపాటు చనిపోయారా లేదా? చనిపోయారు. 10 మంది పిల్లలు చనిపోయి బాధపడుతుంటే స్నేహితులు వచ్చి ఏమన్నాలా? ఒరే నాయన, ఏం బాధపడకరా, దేవుడు ఉన్నాడు, మరలా ఇస్తాడు. చెట్టుంటే కాయ ఎప్పుడైనా. మీకు తెలుగు రాదా? చెట్టుంటే కాయలు ఎప్పుడన్నా కాస్తాయిరా, పర్లేదురా, బాధపడకరా, ధైర్యంగా ఉండరా అనాలా వద్దా? అనాలా వద్దా అని అడిగాను నేను. కానీ వాళ్ళు ఏమన్నారు? మీ పిల్లలు తప్పు చేశారేమో, మీ పిల్లలు నేరం చేశారేమో, మీ పిల్లలు పాపం చేశారేమో, అందుకే దేవుడు చంపేసాడు. ఎలా ఉంటుంది ఇది? ఆదరించినట్ట, లేకపోతే ఇంకా పొడిచినట్ట? మనుషుల లక్షణం అలాంటిది. కానీ యేసయ్య ఎలాంటివాడట? ఆదరించువాడు. అందరు చెప్పండి, యేసుప్రభు ఎవరో? నిన్ను ఆదరించువాడు, నిన్ను బలపరుచువాడు. బంధువులు ఆదరించకపోయినా, స్నేహితులు ఆదరించకపోయినా, ఏమండే నీ డబ్బు నిన్ను ఆదరించకపోయినా, నీ స్నేహితులు నిన్ను ఆదరించకపోయినా, ఏమండే నీ ఈదులో వాళ్ళు నిన్ను ఆదరించకపోయినా, ఎవరు ఆదరిస్తారు చెప్పండి? యేసయ్య మనల్ని ఏం చేస్తాడట? ఆదరిస్తాడు. ఎప్పుడు ఆదరిస్తాడు? యెషయా గ్రంథం 52వ అధ్యాయం. గాలి వానల చేత కొట్టబడుచుండుదానా. చదవండి, మాట చదవండి. 54వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుదాం. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అని ఉంది బైబిల్లో. అన్నమాట వినాలి. ఆదరణ లేక ఉన్నదానా. డబ్బు లేదా? మాట్లాడండి. డబ్బు లేదా? ఉంది. పొలం లేదా? ఉంది. అందం లేదా? ఉంది. అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదట ఇక్కడ? ఆదరణ లేదు. ఆదరించే భర్త లేడు, ఆదరించే పిల్లలు లేరు, ఆదరించే భార్య లేదు, ఆదరించే బంధువులు లేరు. నీకు అన్నీ ఉన్నాయి.
మన భార్యాభర్తలు ఇద్దరు ఫేస్బుక్లో ఒక న్యూస్ పెట్టారు. వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయట, కానీ ఎవరు వీళ్ళని ఆదరించరట. కోట్ల రూపాయలు ఉన్నాయట, కానీ ఎవరూ పలకరించరు వాళ్ళని. నిజంగా ఎంత బాధ వేసిందో నాకు. కోట్ల రూపాయలను మేము ఏం చేసుకోం, ఎవరు మమ్మల్ని ఆదరించరు, ఎవరు మమ్మల్ని ధైర్యపరచరు, ఎవరు మా దగ్గరికి రారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆదరణ లేక ఉన్నదానా. ఈ రాత్రి మిమ్మల్ని ఎవరు ఆదరించలేకపోతున్నారా? మీ బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎవరు ఆదరణ మాటలు చెప్పట్లేదా? అయితే యేసుప్రభు నీతో మాట్లాడుతున్నాడు. గాలి వానల చేత, మళ్ళీ చదవడం 11, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాడా, ఆదరణ లేక ఉన్నదానా. కొంతమంది తెలుసా, నాకు 4 కొడుకులండి, నా కూడు కుక్కదేందో అన్నాడు ఒక ఆయన. ఈయనకి ఎంతమంది అట? 4 కొడుకులట. కూడంట ఎవరు తినరో కుక్క తిందంట. అంటే అంత దరిద్రంగా ఉంటుంది అనుకుంటా మరి ఆ కూడు. మరి కొంతమంది భలే ఫ్యాషన్ పోతారు. ఏమంటారు చెప్పండి? నాకు 4 కొడుకులండి, నా కూడు కుక్క తిందండి. నాకేంటండి 4 కొడుకులు? ఓ ముసలిదాన్ని ఏదైతే శ్మశానంలో కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు చిన్న కొడుకు. ఆ దారిలో పత్రిక విలేకరు వెళ్ళి అడిగాడు, మా అమ్మ ఏంటి ఎక్కడ ఉన్నావంటే, మా అబ్బాయి ఇక్కడ కూర్చోబెట్టాడు బాబా, ఇదేదో మనుషులు ఇచ్చాడు బాబా, వెళ్ళిపోయాడు, ఎక్కడ పోయాడు నెతకండి బాబా అంటుంది ఆ తెంగరమ్మ. అడుగులో వెళ్ళిపోయాడు శ్మశానాల్లో. చిన్న 4 కర్రలేసి 4 ఆకులేసి దాంట్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. పిల్లలు ఉండొద్దని నేను అంటలే, కానీ వాళ్ళు ఆదరిస్తారు అనుకుంటే పొరపాటు. అర్థమైందా? 4 పిల్లలు ఉన్నారని ఏ సుఖం అండి అయ్యగారు అంటుంది ఒక ఆమె. నాకు 4 కోడళ్ళు ఉన్నారని ఏ సుఖం, నాకు 4 అల్లుళ్ళు ఉన్నారని ఏ సుఖం. డబ్బులు పంచుకోవడానికి వచ్చారండి. ఇలాంటి పరిస్థితుల్లో మీలో ఎవరైనా ఉన్నారా? ఇలాంటి స్థితిలో మీలో ఎవరైనా ఉన్నారా? ఇలాంటి పరిస్థితి గుండా వెళుతున్నారా? డబ్బులున్న ఆదరించేవారు లేరనుకుంటున్నావా? పొలమున్న ఆదరించేవారు లేరనుకుంటున్నావా? కానీ యేసయ్య, నేను ప్రకటిస్తున్న నా యేసయ్య, మానవుల కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నీకోసం ఈ భూలోకానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చి సిలువ వేయబడిన యేసయ్య, ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా యేసయ్య మాత్రం నేను ఏం చేస్తారు చెప్పండి? ఆదరించువాడు.